అండ్ ఆ రోజు టాప్ 1 వచ్చిన అమ్మాయి, ఆ అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్లో. సో ఆ పాటలో ఏదేదో ఇంప్రవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉండే మోస్ట్ ఆఫ్ దెమ్. అది లాస్ట్లో లిరిక్స్ మర్చిపోయి నానా నాన్న అని పాడింది. అది ఆయన కామెంట్స్లో చెప్పకుండా అంతా అయిపోయాక అందరు క్లాప్స్ కొడుతుంటే పక్కన అనిల్ సార్తో లిరిక్స్ మర్చిపోయింది అని అన్నాడా. నేను విన్నా, నేను అక్కడ అన్నా. అంటే బయటకు చెప్తున్నారు కాబట్టి, కానీ కామెంట్స్లో చెప్పట్లేదు, ఆ మార్క్స్లో కూడా ఆయన చూపించట్లేదు. హౌ హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదేదో పాడాడు, కామెడీ కామెడీ పాట చేస్తారు. అది కిరాణి సార్ పాటే, అది కూడా. అది లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి, ఆయన పాట అంటే అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్గా స్కోర్స్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్తో. సో ఇది జరిగింది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్లో. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబోస్ గారు లేచి వెళ్ళిపోయారు. నాకు పని ఉంది, హ్యావ్ టు గో, అది నిజమో కాదో ఎవరికి తెలీదు. బట్ హీ లెఫ్ట్. మంచిగా హ్యాపీగా వెళ్ళిపోయారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కిరాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు ఈ టెన్షన్ నా వల్ల కాదు, నాకు ఇంకేం సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షికి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం అఫ్ కోర్స్ నా మీద అంత గ్రడ్జ్ ఉన్నప్పుడు నేను ఎలిమినేట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవిల్ స్మైల్తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్, నా మైండ్లో తిరుగుతుంది అది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నా. ఐఎమ్ కంట్రోలింగ్. లేదు, ఐ షుడెంట్ క్రై. నన్ను ఇంత టార్చర్ పెట్టారు, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దానికి నేను ఏడవకూడదు, నేను మంచిగా ఎలిమినేట్ అవ్వాలి హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నించున్నా. అయితే లాస్ట్ ముగ్గురు ఉన్నాం లాస్ట్కి. ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొక అన్న ఎలిమినేట్ అయిపోయాము, ఇద్దరం ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ గాట్ ఎమోషనల్గా, అయినా కంట్రోల్ చేసుకొని వెంటనే ఐ గేవ్ అ స్మైల్. అయితే మై మదర్ షీ సా ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాం, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు అక్కడి నుంచి. ఆ ట్రాఫీ ఇవేం తీసుకోకు, వద్దు, వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్తో సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు నేను ఇలానే అనింది మా మదర్.